హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఉసిరికాయ పచ్చడి చేయబోతున్నా అండి. చాలా బాగుంటుంది. దీనికోసం ఒక అర కేజీ ఉసిరికాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఆ గ్లాసు మనకి శనగ నూనె తీసుకొని వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ హీట్ ఎక్కకూడదు, తక్కువ హీట్ ఎక్కకోకుండా మనమైతే ఉసిరికాయలు వేసుకొని దోరగా అయితే వేయించుకునేయాలి. చిన్నగా వేసుకోవాలండి, మళ్ళీ ఆయిల్ వచ్చి పడుతుంది. కొంచెం దోరగా వేయించుకుంటే మనకి ముక్క కూడా మెత్తబడిపోకుండా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఉంటుందండి ఈ ప్రాసెస్ కూడా. చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కిందున్న బెల్ గంటని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీ దాకా అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత మనం పక్కకైతే తీసేసుకుందాము. తీసుకునేసిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఇంగువ పొడి వేసుకుందామండి. ఇంగువ వేసుకుందాము, చాలా టేస్ట్ ఉంటుంది ఇంగువ వేసుకుంటే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ కంటే కూడా కొంచెం తక్కువే సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఫుల్గా ఒక గ్లాసు కారం అయితే వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మెంతుల పొడి, 1.5 స్పూన్ వచ్చేసి ఆవు పిండి వేసుకోవాలండి. దీనికి వేసుకొని మొత్తం మిక్స్ అయిపోయేలాగా ఒకసారి అయితే మనం కలిపేసుకుందాము ఇలాగా. ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చిన నూనె వేసుకోవాలి. మనకి నూనె కొంచెం ఎక్కువగా తెలుస్తుందండి ఫస్ట్ స్టార్టింగ్లో. కొన్ని ఒక 3 రోజులు అనేది ఊరిందంటే మళ్ళీ నూనె అనేది ఉండదు. మీరు ఒకవేళ నూనె లేకపోతే మళ్ళీ చెక్ చేసుకొని ఒకవేళ మళ్ళీ కొంచెం కాసి చల్లార్చుకొనేసి మళ్ళీ కలుపుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా కలిసిపోయేలాగా అయితే మనం ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక 2 నిమ్మకాయలు స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.